జన్మదినం సందర్భంగా 10 మందికి సహాయపడండి అని చెప్పి ఆయన ఏదైతే ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మెసేజ్ ఇచ్చారో ఆ స్ఫూర్తితో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి పేదవాడి కోసం. ముఖ్యంగా ఇవాళ మడకశిర నియోజకవర్గంలో 10,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం అనేది నేను జీవితాంతం గుర్తించుకోదక్క ఒక మధురానుభూతిని వాళ్ళు నాకు మిగిల్చింది. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి నారా లోకేష్ గారిని తెలియజేయడానికి నేను ఆనందపడుతున్నా. పేదవాడు తన కష్టార్జితంతో నిర్మించుకున్నటువంటి ఇంటికి కానీ సంపాదించుకున్నటువంటి స్థలానికి కానీ ఆయన బొమ్మతో సర్వేరాళ్ళు వేసి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు తగలేసి ఆఖరికి పాస్ పుస్తకం పైన కూడా ఆయన బొమ్మ వేసుకుని ఇది మీ ఆస్తి కాదు నా ఆస్తి అని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా ఒక భయాన్ని నింపినటువంటి ఒక సైకో నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ముఖం పెట్టుకుని వచ్చావు జగన్ రెడ్డి? పాదయాత్ర చేస్తాడంట, మళ్ళీ సంవత్సరం ఆగితే రోడ్ల మీదకి వస్తాడంట. దేనికయ్యా నువ్వు రోడ్డు మీదకి వచ్చేది? మళ్ళీ నీ డ్రామాలు ఆడటానికా? బొగ్గలు నివరి ముద్దులు పెట్టి మళ్ళీ ఆ తర్వాత పిడిగుద్దులు గుద్దడానికా నీ పాదయాత్ర? పాదయాత్రలోనేమో ముద్దులు, అధికారంలోకి వచ్చిన తర్వాత పిడి గుద్దులు గుద్దావయ్యా. నీ పిడిగుద్దులు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరు కూడా మరచిపోలేదు. అలా ఈ రాష్ట్రం మళ్ళీ అటువంటి దగాపూరితమైన మోసపూరితమైనటువంటి నీ పాదయాత్రకి సిద్ధంగా లేదు. అయినా నువ్వు రోడ్డు మీదకి వస్తే ప్రజల యొక్క చీత్కారాలనే అందుకుంటావు. నీ జీవితమే కుర్చీ కోసం పాకులాట జగన్ రెడ్డి. నీ తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆ రోజున ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాకులాడావు. నువ్వు పాదయాత్ర చేసింది నీ కుర్చీ కోసం. అయినా కూడా నువ్వు రోడ్డు మీదకి వస్తే ప్రజలు చీత్కారాలే నీకు ఎదురవుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఇక నీ శేష జీవితాన్ని మళ్ళీ 6093 నంబర్ వేసుకుని ఏదో ఒక కారాగారంలో, శ్రీకృష్ణ జన్మస్థానం ఏదో ఒక కారాగారంలో నీ శేష జీవితాన్ని అతి త్వరలో మళ్ళీ ప్రారంభిస్తావు. నీ ఆత్మ చెబుతా ఉంది నిన్నెవడో కాపాడలేడని. నీ ఆత్మ గతంలో నీ ఆత్మ విజయసాయిరెడ్డి చెప్తా ఉన్నాడే, నువ్వు నీ పాదయాత్ర డ్రామాలు నిన్ను కాపాడలేవు అని చెప్పి నీ ఆత్మే చెప్తా ఉందయ్యా. కాబట్టి నీ పాదయాత్ర ఇక వర్కౌట్ కాదు. నీ శేష జీవితం ఇనప ఊచల వెనక నువ్వు గడపాల్సిందే. దానికి సిద్ధంగా ఉండు.